ఖమ్మం నగరంలో 4వ డివిజన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకున్నాడని ఆరోపిస్తున్నారు స్థానికులు. బీఆర్ఎస్ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు యూపీహెచ్ కాలనీ వాసులు. కార్పొరేటర్ తన స్థలం అమ్ముకోవడం కోసం శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లు చేశారని ఆరోపించారు. చనిపోయిన తమ వాళ్ళ అంత్యక్రియలు జరిపేందుకు శ్మశానానికి తీసుకెళ్తే అనుచరులతో కార్పొరేటర్ దాడులు చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లకి 4వ డివిజన్ వాళ్ళకి శ్మశాన వాటిక ఇక్కడ కాలపక్కడే పెట్టి మాకు ఇచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఈ శ్మశాన వాటిక ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం మట్టి బూడి చేసి సమాధులు కనపడకుండా మట్టి బూడి చేసి మొత్తం కబ్జా చేసారు. వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కబ్జా చేసారు. బోకస్ పట్టాలు సంపాదించారు. మొత్తం ఇక్కడ 4వ డివిజన్ వాళ్ళు కొంతమంది ఎంచర్ చేసుకొని ఈ శ్మశాన ఈ ల్యాండ్లు అమ్ముడుపోవాలంటే ఈ శ్మశాన వాటిక మొత్తం ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లులు కట్టించి మాకు వాళ్ళకి గొడవలు పెడుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులే ఇక్కడ ఎంచర్ ఉంది పక్కనే దీని ఎదురుగా. ఆ ఎంచర్ వాళ్ళే మాకు ఈ గొడవలు పెట్టడం కారణం. ఇంతకుముందు మొన్న 10-15 రోజులకి కాడ కూడా ఇక్కడ డెడ్ బాడీ తీసుకొని తగలబెట్టాం. మాజీ వార్డు నెంబర్ లక్ష్మీ గారిది. దాని మీద కూడా పెట్టిర్రు గుడిచా. మేము వచ్చి అడగడానికి వస్తుంటే కొడుతుర్రు, పాలలతో కొట్టిరు. పిల్లగాడికి తలకాయ కూడా పలిగింది. ఇక్కడ రాజకీయ నాయకుల బలంతో వాళ్ళు అక్కడ గుడిసెలు వేసారు. ఒక్క రాజకీయ నాయకులు కూడా బయటికి రావట్లేదు. మేము మంత్రుల దృష్టికి పోయి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే దృష్టికి. గత ప్రభుత్వంలో కూడా ఇదే కూడా అయింది. ఇక్కడ కావాలని చెప్పి ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఎంచర్లు చేసుకొని మాకు మాత్రం శ్మశాన వాటిక కావాలి. దయచేసి ఈ మొత్తం ఉన్న గుడిసెలు మొత్తం ఇక్కడ ఈటికా నుంచి ఉన్న గుడిసెలు మొత్తం తీపియాలి. ఈటికా నుంచి మాకు ఇచ్చిర్రు. అప్పటి నుంచి గత 50-20 సంవత్సరాల నుంచి మాకు అక్కడికే ఉంది. మీరు ఇప్పుడు జేసీబీ పెట్టి తోవండి, దాంట్లో నుంచి ఎస్పీకి వెళ్తాయి. మొత్తం మట్టి కప్పి మొత్తం కబ్జా చేస్తున్నారు. మొత్తం రాజకీయ నాయకుల అండలతోటే ఇది జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. వంట వార్పు కూడా ఇక్కడే వేసుకుంటాం, ఇక్కడే ఉంటాం. మేము ప్రతిదీ బెదిరించి చేస్తున్నాడు. మొన్న మా వాళ్ళు వచ్చి మామూలుగా మా అమ్మగారు చనిపోతే సమాధి కడదామని మేము వచ్చాం. దానికి వచ్చినందుకు అడిగినందుకు ఆ సుతారు మేస్తే తలకాయ పలగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు ఏం జరిగింది, ఎందుకు తలకాయ బయలింది, అంత రచ్చ ఎందుకు అవుతుందని ఏ రోజు కూడా ఫోన్ చేసి అడిగింది లేదు, వచ్చి కలిసింది కూడా లేదు. వాళ్ళు ఇక్కడ లోకల్ ఒక్కళ్ళు లేరు, మనగూరు ఆ ఊరు వాళ్ళు. దీన్ని డెవలప్ చేసి ఆయన స్థలాల కోసం డెవలప్ చేయించి గుడి పేరుతోటి ఈ శ్మశాన వాటికను పూర్తిగా తొలగించేసి ఎవరికో ఒకళ్ళకి కబ్జాలకు ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఇది సరే గతంలో ఒకసారి పల్లె ప్రకృతి వనం అని చెప్పి చెట్లు నాటే కార్యక్రమం పెట్టిండు. దానికి కూడా కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు రాకుండా ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి క్లియర్గా ఇక్కడ పరిస్థితిని వివరించి ఆ రోజున దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇందులో కొంతమంది సహకారంతో అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సహకారంతో మళ్ళీ ఇండ్లేపించి ఇక్కడ శ్మశాన వాటిక లేకుండా చేయాలి. శ్మశాన వాటిక లేకుండా చేస్తే ఆయన స్థలాలకు విలువ వస్తుంది. అది కేవలం ఆ ఉద్దేశంతో ఇక్కడ శ్మశాన వాటికలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉండు.